మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న ఒక తినే ఐటెమ్ ఏంటంటే అది చేపల పులుసు అండి. చేపల పులుసు విత్ మన ఓల్డ్ స్టైల్‌లో అన్నమాట. అంటే ఘాటైన మసాలా పదార్థాలు ఏవి వాడకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే మన పూర్వీకుల రెసిపీ అన్నమాట. ఓకే. మన పూర్వీకులు చేపల పులుసును ఇలాగే చేసుకునేవారట. అంత ఘాటు ఏం లేకుండా. ఓకే. గతంలో చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు వాళ్ళు కదా! మన పూర్వీకులు. వారు వండుకునే విధానం కూడా చాలా సహజ సిద్ధంగా ఉండేది. అలాగే ఎంచుకునే పదార్థాలు కూడా ఎలాంటి రసాయనాలు లేకుండా పండించినవే ఉండేవి. గతంలో చేపలు తినాలంటే చెరువులో ప్రత్యేకంగా పట్టుకొని వచ్చి తినేవారనమాట. ఆ చేపలు కూడా సహజ సిద్ధంగా బతికినవే ఉండేవి. అందుకే వాటిని తినడం వల్ల వారికి ఎన్నో రెట్ల శక్తి వచ్చేది. ఓకే. కరోనాలని మహమ్మారులను సైతం తట్టుకొని నిలబడ్డారంటే వారు అలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినడమే కారణమనమాట. అయితే మన పూర్వీకులు ప్రత్యేకంగా చేసుకునే ఆహార పదార్థాలలో చేపల పులుసు కూడా ఒకటి. చేపల పులుసు గురించి మనకు తెలుసు కదండీ! చేసిన రోజు వేడివేడిగా ఆ పూట తినే కన్నా ఒక పూట చద్ది అయితే చాలా టేస్ట్ మరింత ఆహ్, ఇనుమడి ఇస్తుంది కదా! దాని టేస్ట్. ఒక పూటనన్నా దాన్నలా చేసి పెట్టేసేయాలనమాట. అప్పుడు దాంట్లో గూడా చాలా వెరైటీస్ చేపల పులుసులు వచ్చేసాయి. నెల్లూరు చేపల పులుసని, మామిడికాయలతో చేస్తారు. మనమేమో మామూలుగా చింతపండు పులుసుతోటి చేస్తాం గదా! మామిడికాయలతో చేస్తే అదొక టైప్ అనమాట. అలా ఇప్పుడు మసాలా ఘాట్లతో కొంతమంది చేస్తారు. అది కూడా మంచి టేస్టే ఉంటుంది. కాకపోతే ఏ మసాలా లేకుండా సింపుల్‌గా చేసుకుంటే చాలా మంచిది కదా! మన ఆరోగ్యానికి కూడా. అలా అన్నమాట. అయితే అసలు పూర్వీకుల పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలి? ఎలాంటి మసాలాలు లేకుండా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? పదార్థాలు, తయారీ విధానం. ఓకేనా? పూర్వీకులు చేపల పులుసులో తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, స్థానికంగా మనకు లోకల్‌గా పట్టుకున్న చేపలనమాట. అంటే అప్పటికప్పుడు పట్టుకొని లైవ్‌గా మనమే మన చేత్తో చంపుకొని తినాలంటే ఇక అది దొరకడం చాలా కష్టము. కాకపోతే స్థానికంగా పట్టుకున్న చేపలు, దొరికిన చేపలు అనుకోండి. తర్వాత ఆవ నూనె వాడేవారట. మస్టర్డ్ ఆయిల్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆవ నూనె చాలా మంచిది అంటారు. ఆవ నూనె పచ్చిగానే సలాడ్స్‌లలో తింటుంటారు కదా! అలా ఆవ నూనె, కాసింత ఆవ నూనె, పసుపు, కారం, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు, పాకు. చూసారా ఎంత సింపుల్‌గా ఉన్నాయో కదండీ! చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఆవ నూనె, పసుపు, కారం, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు, కరివేపాకు అంతే అన్నమాట. ఇక ఎలా తయారు చేస్తారు అంటే, తయారీ విధానం ఏంటంటే, ముందుగా సహజంగా పట్టుకున్న చేపల్ని తెచ్చుకుంటారు కదండీ! ఆ చేపల్ని శుభ్రం చేసి కట్ చేసుకొని, ఎలాంటి మురికి, ఎలాంటి వాసన లేకుండా ముందు వాటిని శుభ్రంగా కల్లుప్పు అంటారు కదా! ఆ కల్లుప్పుతో శుభ్రం చేసుకొని పెట్టుకుంటారనమాట. ఆ కల్లుప్పుతో శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల చేపల్లోని ఆ అనవసరమైన నీచు వాసన రాకుండా ఉంటుంది. వాటిని ఒకేలాంటి సైజులో కట్ చేయాలనమాట. ముక్కల్ని గూడా సమానమైన సైజులో కట్ చేస్తే ఉడకడానికి గూడా అన్నీ ఒకేసారి చక్కగా ఉడుకుతాయన్నమాట. తర్వాత ఏం జేసేవారు, అప్పట్లో రోకళ్ళు ఇంకా బండల పైన ఇట్లా ఏమంటారు పొత్రాల టైప్ ఉండేవి గదా! దాంట్లోనే నూరుకునేవారు. మనకు గావాల్సిన మసాలా గానీ ఏదైనా గూడా. కొన్ని పండు మిర్చి, ఒక పసుపు కొమ్ము, ఉల్లిపాయ, టొమాటో, కరివేపాకులు ఇవన్నీ వేసుకొని ఆ బండ పైన వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా మెత్తగా రుబ్బుకునేవారు కదా! రుబ్బుకోవాలి ఇప్పుడు మనం గూడా. అంటే వాళ్ళు రాయిపై, బండపై రుద్దారని మనము అవసరం లేదు. మనము మిక్సీలో గూడా వేసుకోవచ్చు. ఏవేవి పండు మిర్చి కొన్ని, పసుపు కొమ్ము,
ఉల్లిపాయ, టమాటో, కరివేపాకులు వేసుకొని బాగా కలిసే విధంగా రుబ్బుకోవాలనమాట. ఈ మసాలాను ఒక పాత్రలో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కట్టెల పొయ్యండి. అది మెయిన్ వంటకు రుచి తెచ్చేవి. ఒకటి సహజమైన ఆహార పదార్థాలైతే, ఇంకొకటి కట్టెల పొయ్యండి. ఆ కట్టెల పొయ్యి మీద ఒక మట్టి పాత్ర, ఇంకొకటి మట్టి పాత్ర. మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆవ నూనె వేసుకునేవారు. చూసారా అసలు చెప్తుంటే అన్నీ గూడా హెల్తీయే. ఇగ ఇన్ని హెల్తీ వాడిన తర్వాత హెల్త్ రాకుండా ఏమైతది కదా! మనమేమో గ్యాస్ పొయ్యి మీద అల్యూమినియము లేదా స్టీల్ పాత్రల్లో రిఫైన్డ్ ఆయిల్ యేసుకొని చేస్తాము. అలాగే ఆల్రెడీ చచ్చిన చేపలు, ఎన్నో రోజులు మురగబెట్టిన చేపలు, ఫ్రిడ్జ్‌లో పెట్టిన చేపలు తీసుకొని తింటాం. దాంట్లో ఏం పోషకాలు ఉంటాయో, ఎంతవరకు ఉంటాయో నాకైతే అర్థం కాదు. సరే ఇది మన పూర్వీకులు ఇంత చక్కగా చేసుకునేవారు కాబట్టే అంత గట్టిగా ఉన్నారనమాట ఇప్పటికి గూడా. ఓకే. అందులో ఆవ నూనె, ఆ మట్టి పాత్రలో ఆవ నూనె వేసుకొని, ఆ తర్వాత ఇక దాంట్లో మనము కట్ చేసి పెట్టుకుంటాం కదండీ! ఉల్లిపాయ, టమాటా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవి వేసుకుంటాం గదా! అవైతే ఫస్ట్ ఉల్లిపాయ బాగా వేగించాలనమాట దాంట్లోనే. అంటే ఇక్కడ మట్టి పాత్ర కొంచెము వేడయ్యే వరకి టైం పడతది గానీ, ఒక్కసారి వేడయ్యాక ఇగ ఫటాఫట్ అయిపోతూనే ఉంటదండి చక్కగా. దాంట్లో ఏమీ అదుండదిక. ఏముండదు, లేట్ ఉండదనమాట. ఆ తర్వాత చేప ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఓకే. అప్పుడు దానిపై మసాలా పేస్ట్ వేసుకోవాలనమాట. ఆ చేప ముక్కలు వేగిన తర్వాత ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు కోసము చింతపండు జ్యూస్ తీసుకొని చేపలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించేవాళ్ళనమాట వాళ్ళు. ఆ తర్వాత గరిటెతోటి తిప్పామనుకోండి చేపలన్నీ చితికిపోతాయి గదా! అందుకే గరిటె సాయం లేకుండా ఏదైనా బట్ట సాయంతో ఆ కుండని ఇలా అంటే ఆల్రెడీ మనం కావాల్సినన్ని నీళ్లు పోసి ఉన్నాం కాబట్టి ఇలా కదిపి లోపల మిశ్రమం అంతా ఈజీగా కలుస్తుందనమాట. అలా గరిటె సహాయం లేకుండానే పులుసును కలుపుతూ ఉండేవాళ్ళనమాట. చివరకు అంటే ఇగ దించుతామనగా అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దించుకునేవారనమాట. ఓకే. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మనలో చాలామంది నానమ్మలు గానీ, అమ్మమ్మలు గానీ ఈ మాదిరిగానే చేపల పులుసు చేస్తారు. ఎందుకంటే అది సింపుల్‌గా చాలా టేస్టీగా అయ్యేదనమాట. ఓకే. చాలామందికి ఇలాంటి చేపల పులుసు వితౌట్ ఎనీ మసాలా అంటే ఆహ్, లవంగా, ఇలాచి, షాజీరా, మిరియాలు ఇవన్నీ లేకుండా తిన్న చేపల పులుసు తిన్న అనుభవం కూడా ఉండి ఉండదు కదండీ! అయితే ఒకవేళ అలా ఉంటే మాత్రము ఈ చేపల పులుసు రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిందేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ గూడా. కానీ అంత ఫ్రెష్ చేపలు మనకు దొరుకుతాయా? అంటే దొరికే వాళ్ళకి దొరుకుతాయండి. ఊర్లలో ఉండే వాళ్ళకి. చక్కగా దొరుకుతాయి. కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు తెలుసుననుకోండి, మంచిగా లైవ్ చేపలు తెచ్చుకొని వాళ్ళు అప్పుడు అలాంటి లైవ్ చేపలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మనము పాటించామనుకోండి కట్టెల పొయ్యి, ఆహ్, మట్టి పాత్ర, ఇంకా ఆవ నూనె వితౌట్ ఎనీ లవంగా, ఇలాచి, షాజీరా అవి కాకుండా వీటి మాత్రం ఉపయోగించి చేస్తే చాలా సింపుల్‌గా, ఆరోగ్యకరంగా తిన్నవాళ్ళం అవుతామనమాట. ఓకే. సాధ్యమైనంత లైవ్ చేపల్ని మన కళ్ళ ముందు లైవ్‌గా ఉండి మనము అప్పుడు చంపి శుభ్రం చేసుకొని తింటే చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యంగా ఉంటుందనమాట. ఓకేనా? మరి ఈ ప్రొసీజర్ అంతా మీకు నచ్చిందా? ఈ ప్రాసెస్ నచ్చితే గనక తప్పకుండా ఆహ్ మీరు ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. మన పూర్వీకులు ఇలా తిన్నారు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు. ఓకే. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ.